ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తిహార్ జైలు కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో ఇటు రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కేజ్రీవాల్ పైన ఉచ్చు బిగిస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవాలి. మార్చి 21న ఇటు ఈడీ అధికారులు కేజ్రీవాల్ని విచారణలో భాగంగా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా కేజ్రీవాల్ ఇటు అధికారుల విచారణలో భాగంగా ముందుకెళ్తూ కూడా తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు 3 రోజుల క్రితం కేజ్రీవాల్ని విచారణలో భాగంగా సిబిఐ అధికారులు అరెస్ట్ అయితే చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి 3 రోజుల్లో ఏ విధంగా పురోగతి జరిగింది, కేజ్రీవాల్ నుంచి ఎటువంటి వివరణ తీసుకున్నారు, కేజ్రీవాల్ దగ్గర నుంచి ఎంత డేటా తీసుకున్నారు అంటే అంశాలకు సంబంధించి ఢిల్లీలో గల రోజ్ అవెన్యూ కోర్టుకు మొత్తంగా వివరించిన పరిస్థితి చూసుకోవాలి. ఇటు సిబిఐ న్యాయమూర్తి కూడా కోర్టు దృష్టికి మొత్తానికి తీసుకొచ్చారు. కేజ్రీవాల్ ఈ 3 రోజుల్లో ఎలాంటి సమాధానం అయితే చెప్పలేదు. కేసుకు సంబంధించి ఎటువంటి సహకరించడం లేదు, దర్యాప్తుకు ఆయన ఏం చెప్పడం లేదంటూ కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. సో మొత్తానికి కేజ్రీవాల్ని కస్టడీకి కావాలంటూ కూడా ఇటు సిబిఐ అధికారులు కోరిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఈ కేసు గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే జూన్ 27వ తేదీన ఇటు సిబిఐ అధికారులు ఇటు కేజ్రీవాల్ని తిహార్ జైల్లోనే అరెస్ట్ అయితే చేశారు. అప్పటి నుంచి కూడా మొత్తంగా ఈ కేసు పైన ఎలాంటి అంశాలకు సంబంధించి మొత్తంగా కోర్టు దృష్టి తీసుకొచ్చిన తర్వాత 14 రోజుల పాటు ఆ కస్టడీని పొడిగించిన పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి సంబంధించి మనం ఒకసారి ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ సంబంధించి మొత్తంగా 2022 ఆగస్ట్ నెలలో 17వ తేదీన మొదటిసారి ఆ సిబిఐ హెడ్ క్వార్టర్స్కు ఇటు కేజ్రీవాల్ అయితే వచ్చిన పరిస్థితి. మొదటిసారి ఆయన అక్కడికి వచ్చారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అప్పటి నుంచే సిబిఐ అధికారులు మొత్తంగా దృష్టి పెడుతూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇటు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇటు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా వచ్చింది, మొత్తంగా ఇటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులు ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో ఏ విధంగా సంప్రదింపులు జరిపారు, ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి, ఎక్కడెక్కడ వచ్చిన లాభాలతో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు కావచ్చు మిగతా ఆస్తులు కొన్నారో దానిపైన దృష్టి పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. సో మొత్తానికి 100 కోట్ల ముడుపులు కావచ్చు, ఇటు ఢిల్లీలో ప్రభుత్వ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఈ షాపులు ఏ విధంగా ఇటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులకు అందించారనే అంశాలకు సంబంధించి కీలకంగా ఉన్న వ్యక్తులు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇటు కవిత కావచ్చు, మిగతా వ్యక్తులతో ఏ విధంగా ఇటు ఢిల్లీ ప్రభుత్వం సంప్రదింపులు చేసింది అనే అంశాలకు సంబంధించి మొత్తంగా ఇటు సిబిఐ అధికారులు ఇటు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంగా ఇవన్నీ విన్న తర్వాత న్యాయమూర్తి కూడా సునైనా శర్మ దీనిపైన కూడా క్లుప్తంగా తెలుసుకుంటూ కూడా ఆమె ముందుకెళ్ళింది. మొత్తంగా ఈ 100 కోట్ల ముడుపులు తీసుకున్న తర్వాత ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో గోవా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఈ డబ్బులతో ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధంగా ముందుకు అడుగులేశారో మొత్తంగా ఇటు తెలుసుకున్న తర్వాత మొత్తంగా దీనిపైన క్లుప్తంగా ఇటు సిబిఐ అధికారులు చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి ఇటు కేజ్రీవాల్ తరఫున న్యాయవాది కూడా ఇటు విక్రమ్ చౌదరి మొత్తంగా ఫైట్ చేస్తూ వెళ్ళారు. కేవలం కక్షపూరితంగా చేస్తున్నారు, కేజ్రీవాల్ని ఇరికించే విధంగా మాత్రమే వెళ్తున్నారంటూ కూడా ఆయన కూడా తన ప్రస్తావన అయితే తీసుకొచ్చారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మరొకసారి మనం చూసుకున్నట్లయితే కేజ్రీవాల్కి సంబంధించి గత వారంలోనే కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ అయితే వచ్చింది. ఇటు బెయిల్ అయితే ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు నుంచి అయితే ట్రయల్ బెంచ్ అయితే వెకేషనల్ బెంచ్ నుంచి కేజ్రీవాల్కు బెయిల్ అయితే వచ్చిన పరిస్థితి చూసుకోవాలి. ఆ బెయిల్ను ఇటు ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు పిటిషన్లు వేస్తూ కూడా ఢిల్లీ హైకోర్టుకి అయితే చేరుకున్నారు. సో మొత్తంగా ఇటు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులకి ఇటు ఢిల్లీలో రోజ్ అవెన్యూ కోర్టులో అవకాశం దొరకలేదు, వాదించేందుకు సరైన సమయం దొరకలేదంటూ కూడా హైకోర్టులో చేరిన తర్వాత అక్కడి నుంచి కూడా ఈ కేసు ఇంకా బెయిల్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఇంకా హోల్డ్లో వెళ్ళిపోయిన పరిస్థితి. సో మొత్తానికి ఆ ఈడీ అధికారులు కాస్త ఇప్పుడు సిబిఐ అధికారులు ఎంటర్ అయ్యారు. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి మొత్తంగా దర్యాప్తు భాగంలో ఉంది కాబట్టి సో కేజ్రీవాల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు. ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేస్తారన్న కోణంలో అయితే ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ముందుకు అడుగులేస్తున్నాయి కాబట్టి సో మొత్తానికి 14 రోజుల పాటు కస్టడీ అయితే జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. సో 14 రోజులు తిహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఉండబోతున్నారు. సో మొత్తానికి జూలై 12వ తేదీ వరకు
కేజ్రీవాల్ కస్టడీ తిహార్ జైల్లో ఉండబోతోంది. ఈ 14 రోజుల పాటు సిబిఐ అధికారులు ఎటువంటి విచారణ జరగబోతారు. మొత్తంగా ఇంత ముందుకు వరకున్న ఉన్న వారి దగ్గర నుంచి తీసుకున్న డేటాతో ఇప్పుడు కేజ్రీవాల్‌ని క్వెషన్ చేసిన తర్వాత కేజ్రీవాల్ దీనికి సమాధానం చెప్తే ఈ కేసు క్లోజ్ అవుతుందా? లేకపోతే ఈ కేసును ముందుకెళ్తుందా? లేకపోతే ఇదే క్లోజ్ అవుతుందా? అనే అంశాలకు సంబంధించి ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. ఇంత ముందు వరకు ఉన్న వారందరూ కూడా అంటే అప్రూవర్‌గా మారిన వారందరూ కూడా బయట ఉన్న పరిస్థితి. ఎవరైతే అప్రూవర్‌లుగా మారలేదో వారంతా ఇంకా ఏడాది గడుస్తున్నా ఇంకా జైల్లోనే ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, కవిత కావచ్చు, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా అప్రూవర్‌లుగా మారలేదు. అసలు ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీలో వీరు ఉన్నారా? లేరా? రూపకల్పనకు సంబంధించి ఈ పాత్ర ఏ విధంగా ఉంది? అలాంటి అంశాలకు సంబంధించి ఈ దర్యాప్తు సంస్థలు చెప్పలేదు కాబట్టి ఇంకా వీళ్ళు లోనున్న పరిస్థితి. సో, మొత్తానికి వీళ్ళు చెప్పిన తర్వాత ఈ కేసు ఎంత మేరకు క్లోజ్ అవుతుంది? ఈ దర్యాప్తు సంస్థలు ఎంత మేరకు ఈ కేసుని క్లోజ్ చేస్తారో చూడాల్సిన అంశాలైతే కనిపిస్తున్నాయి. 2021లో ఈ ఎక్సైజ్ పాలిసీ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసు అయితే ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఎప్పుడు ఈ కేసు క్లోజ్ అవుతుంది, క్లియర్ అవుతుంది అనే అంశాలకు సంబంధించి ఇంకా తెలియాల్సిన అంశాలైతే ఇంకా చాలా ఉన్నాయని అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.